హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రింగ్స్ అండ్ గేర్స్. సో ఈరోజు డే 2 ఆఫ్ అవర్ రైడ్. ఔరంగాబాద్లో నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఈరోజు రాజస్థాన్ ఎంటర్ అయిపోతాం అనమాట. టైం 6:20 అవుతుంది. యాక్చువల్లీ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ గంట లేట్ అవుతుంది ఎందుకంటే ముందు రోజు కూడా నిద్ర లేదు కదా, అది ఎప్పుడు అయ్యేదా మనకి. అండ్ ఇప్పుడు మనము బండి జర వార్మప్ చేసుకుంటున్నాం అండ్ బండ్లు బ్యాగ్లో కట్టుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మనము మళ్ళీ ఈరోజు కూడా రైడ్ ఎక్కువనే ఉంటుంది. లైక్ మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే చూద్దాము. అండ్ హోటల్ అయితే బాగుంది, నేను ఆల్రెడీ షేర్ చేసిన కానీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది. సో ఔరంగాబాద్లో కూడా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మేము అవేం విజిట్ చేయట్లేదు. మనం బండి మీద వెళ్ళేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. చలో. అండ్ ఫ్యూయల్ దగ్గర పడ్డది, ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించుకొని విల్ లీవ్ ఔరంగాబాద్. సో ఇది అనమాట మేము స్టే చేసిన హోటల్. అండ్ బాయ్ బాయ్ టు ఔరంగాబాద్. మనం ఇటు సిటీలో ట్రాఫిక్ పెరగముందే బయట పడితే బాగుంటుంది. మన హైదరాబాద్లో అయితే పొద్దున ఆఫీస్ పోయేటప్పుడు ఈ టైంలో కూడా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెమన్నా పీస్ఫుల్ ఉంది. ఇప్పుడు మేము ఉన్న హోటల్ పక్కనే నిన్న చెప్పినా కదా ఇట్లా మస్జిద్ లాగా స్ట్రక్చర్ ఉందనేసి, చాలా బాగుందని. సో నేను అనుకున్నట్టు అది మస్జిద్ కాదు, అది హోటల్ వివాంటా బై తాజ్. అండ్ ఇక్కడ ముందు చూస్తే ఏదో పాత కట్టడంలాగా ఉంది, ఫోర్ట్ టైప్. మన రోడ్ మధ్యలో చార్మినార్ ఎట్లుంటుందో ఇది కూడా అట్లనే రోడ్ మధ్యలో ఉంది. ఢిల్లీ గేట్ అంట, ఢిల్లీ గేట్ అని రాసింది దానిపైన. నైస్. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కానీ క్లోజ్ ఉంది. అబ్బా ఇక్కడ చెట్లు గిట్లు అంత పీస్ఫుల్ బాగుంది. అబ్బా ఔరంగాబాద్ అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మంచి సిటీయే, కొంచెం బెంగళూరు లాగా ఉంది ఇక్కడ చెప్పాలంటే ఈ లొకేషన్ నేను ఉన్నది ఇప్పుడు. సో ఇదే దారిలో వెళ్తే మనకి బీబీకి మక్బారా అండ్ పంచకి అనే ప్లేసెస్ వస్తాయి. అవన్నీ లైక్ చాలా పాత ఫోర్ట్స్ టైప్ అనమాట. ఔరంగాబాద్లో ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఆ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. అండ్ మనం చిన్నప్పుడు సోషల్ బుక్స్ అండ్ జీకే బుక్స్లో పక్కా ప్రతి ఒక్కరు చదువుకొని ఉంటారు. అదేంటంటే అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్. సో అది కూడా మన ఔరంగాబాద్లోనే ఉందన్నమాట. అండ్ ఔరంగాబాద్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా ట్రై చేయవచ్చు చేయాలనుకుంటే. కాకపోతే మేము ఇక్కడ స్టే చేయట్లేదు కాబట్టి జస్ట్ నైట్ హాల్ట్ చేయడానికి మాత్రం ఇక్కడ ఆగినాము. అందుకని మేము ఇక్కడ ఏం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే మనం పెట్రోల్ కొట్టించేసుకుంటే ఇక మనం నాన్ స్టాప్ మనము రాజస్థాన్ ఎంటర్ అయిపోతాము. అండ్ మధ్యలో మనకి ఒక చిన్న పార్ట్ మధ్యప్రదేశ్ కూడా ఎంటర్ అవుతాము. పీస్ఫుల్ ఉంది సిటీ మాత్రం. కాకపోతే నిన్న మేము వచ్చిన రూట్ ఈవినింగ్ అది చాలా చండాలంగా ఉండే రోడ్స్ అవన్నీ. నాకు తెలిసి ఇది మెయిన్ ఏరియా అనుకుంటా, అందుకనే బాగుంది. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ అన్నీ హిందీలోనే రాస్తున్నాయి. అట్లీస్ట్ ఇంగ్లీష్లో అక్కడక్కడ కొన్ని రాస్తున్నాయి, కానీ మ్యాక్సిమం హోర్డింగ్స్ అండ్ షాప్స్ల పైన బోర్డ్స్ ఉంటాయి కదా, అన్నీ మ్యాక్సిమం హిందీలోనే రాస్తున్నాయి. సో ఇక్కడికి ఒకవేళ హిందీ రాని వాళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం కష్టమే. రష్ ఉందన్న బాగా. నా వెనకాల వచ్చేసి ఇద్దరానా అట్లా రమ్మంటుండు. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ 89.02 ఉంది. సో ఇది మన థర్డ్ ఫ్యూయల్ స్టాప్ అనమాట ఇంటి నుంచి స్టార్ట్ చేసుకుంటే. ఫుల్ ట్యాంక్. బస్ ఆల్మోస్ట్ 970 రూపీస్ పట్టింది నా బండిలో. కార్డ్ పేమెంట్ వచ్చి ఇక్కడ వచ్చి చేయాలంట. బాయ్ కార్డ్ మారు 2090.1. సో మేమంతా ఇది ఇట్లా స్ప్లిట్ వైజ్లో రికార్డ్ చేసుకుంటాం అనమాట, ఎంత ఖర్చు అయిందని తెలియడానికి. సో రైడ్ అంతా అయిపోయాక ఒకవేళ కుదిరితే ఎంత బడ్జెట్ అయింది అనేది ఒక చిన్న వీడియో చేస్తాను. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోదాం. పెట్రోల్ అయితే కొట్టించేసినాం. మళ్ళీ బండి దిగద్దు అనుకున్నా కానీ దిగాల్సి వచ్చింది.
సో ఇప్పుడే మన లోకల్స్ని అడిగిండు అనమాట. మేము యాక్చువల్లీ ఇక్కడ నుంచి రోడ్ బాగుండదు అనుకున్నాము. ఈరోజు ట్రావెల్ చేసేది అంతా 600 to 650 కిలోమీటర్స్ ఉంటుంది. అంతా మంచిగానే ఉందన్నారు రోడ్ మాత్రం. అమ్మ టగ్ లైఫ్ ఉంది అందరిది. రాంగ్ రూట్లో వచ్చి పడేస్తారు. ఏడవైనా ఇదైతే ఉంటుంది కంపల్సరీ. ఇట్ మే బి బెంగళూరు, హైదరాబాద్, వేరెవర్. ఇప్పుడే ఆ పీస్ఫుల్ ఏరియా బయటకు వచ్చేసినాము. ఆ పీస్ఫుల్ ఏరియా ఎందుకు పీస్ఫుల్గా ఉందంటే అది ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా అనమాట. అది ఆర్మీ ఏరియా అని తెలియకనే నేను రికార్డింగ్ ఆపేసిన అనమాట. ఎందుకంటే మనకి ఆర్మీ ఏరియాలో వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ ఇస్ ప్రొహిబిటెడ్. అది ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఆ ఏరియా అచ్చు మా ఇంటి దగ్గర సైనిక్పురి ఆర్మీ ఏరియా ఎట్లుంటుందో డిట్టో అట్లనే ఉంది. సో వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారనమాట. అందుకనే అంత నీట్గా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి నేను 600 కిలోమీటర్స్ అనుకున్నాను, కానీ సమ్వేర్ అరౌండ్ 500 to 550 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్. ఈరోజు బన్స్వారా వెళ్తున్నాము. సో రోడ్స్ అన్నీ కొత్త వేసిరంట. ఉదయపూర్ వరకు కూడా చాలా బాగుందంట. సో మనకి ఎక్కువ టైం పట్టకపోవచ్చు వెళ్ళడానికి. అండ్ మధ్యలో మనకి బ్రేకులు అవన్నీ కలుపుకుంటే కొంచెం అటు ఇటు టైం అవుతుంది. కాకపోతే మనం సేఫ్గా అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే రోడ్స్ బాగున్నాయి కాబట్టి. సో మనం ఉన్నది ఔరంగాబాద్లో. ఔరంగాబాద్ నుంచి మనకి అజంతా ఎల్లోరా కేవ్స్ సమ్వేర్ అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ ఔరంగాబాద్ అనే పేరు మనకి అప్పట్లో ఔరంగజేబ్ అని ఎంపరర్ ఉండేవాడు. లైక్ అతని నుంచి ఈ ప్లేస్ నేమ్ అనేది వచ్చిందనమాట, ఔరంగాబాద్ అని. సో అట్లా ఫామ్ అయిందనమాట పేరు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఔరంగజేబ్ కేవ్స్ అని ఉన్నాయి. అండ్ ఇవన్నీ చెప్తున్నా కానీ నేను విజిట్ చేయట్లేదు, చూపించట్లేదు అని అనుకోకండి. మనం మళ్ళీ ఓన్లీ మహారాష్ట్ర ప్లాన్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ మహారాష్ట్రలో ప్లేసెస్ కవర్ చేద్దాము. ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ప్లేస్ పోయినామంటే ఆ ప్లేసెస్ కవర్ చేద్దామని ఇప్పుడు ఓన్లీ రాజస్థాన్ చూస్ చేసుకున్నా. సో డోంట్ మిస్ ఆల్ మై వీడియోస్. అండ్ మనం మీకు సజెషన్స్ ఉన్నా ఏమున్నా కానీ మీరు కమెంట్స్ చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను నార్మల్గా రిప్లై ఇవ్వకుండా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, కమెంట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అంత ప్రాబ్లం లేదు రిప్లై ఇవ్వడానికి. ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ మీ దయ తలిసి సబ్స్క్రైబర్ పెరిగితే అంటే లైక్ అప్పుడు కూడా నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇక్కడైతే ఈ చెట్లతోనే ఒక కేవ్ లాగా ఫామ్ అయింది, చూసారు కదా. ఇట్లాంటి ప్లేసెస్ అసలు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి చెప్పాలంటే. ఇందాక మనం ఔరంగాబాద్ రోడ్ చూపించినాం కదా, అట్లనే స్ట్రైట్ వెళ్తే షిరిడీకి 120 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఒకవేళ మహాబాలేశ్వర్ వెళ్ళాలనుకుంటే సమ్వేర్ అరౌండ్ 300 to 340 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ వ్యూ చూసిరా అసలు అవసరం ఉంది. అంటే మొత్తం మౌంటైన్స్ కనిపిస్తున్నాయి మన ముందు. అండ్ చాలా పీస్ఫుల్ ఉంది. అంటే నేను ఔరంగాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు లైక్ చాలా ఓల్డ్ సిటీ అనిపించింది. కాకపోతే ఇటు సైడ్ నుంచి వస్తే ఆర్మీ ఏరియా అండ్ ఈ లొకేషన్లు ఇవన్నీ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. అండ్ నేను ఈ ప్లేసెస్ అండ్ కిలోమీటర్స్ ఇంత దూరంలో ఉన్నాయని ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఒకవేళ ఔరంగాబాద్ నుంచి ఎవరైనా షిరిడీ వెళ్ళాలనుకుంటే 121 అని ఐడియా ఉంటుందని చెప్తున్నా. ఇప్పుడే మనం దౌలతాబాద్ ఎంటర్ అయినాము. అండ్ మనకి ముందు కనిపించేది దౌలతాబాద్ ఫోర్ట్. కొండ పైన ఉంది ఫోర్ట్. ఎక్కడి నుంచో హైవే మీద మొత్తం దౌలతాబాద్ అని పేర్లు చదివిన. దౌలతాబాద్లో ఫైనలీ ఈరోజు ఉన్నాము. అండ్ చాలా ఫోర్ట్స్ ఉంటాయి, అసలు చాలా ఫోర్ట్స్, కేవ్స్ మహారాష్ట్రలో చాలా ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ట్రెక్ చేయడానికి, ట్రావెల్ చేయడానికి చాలా ఉంది. మన హైదరాబాద్ చుట్టుముట్టే ఏం లేదు. మా అంటే చుట్టుముట్టు 100 కిలోమీటర్ల పోతే ఒక అనంతగిరి ఉంటుంది. అండ్ చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయి, ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఉన్నాయి, ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. చూద్దాం, మనం కుదిరితే తెలంగాణకి సపరేట్ ఒకసారి షెడ్యూల్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ వ్యూ మాత్రం అసలు అమేజింగ్ ఉంది. ఈ గోపురం ఎంత న్యాయం చేస్తుందో నాకు తెలియదు, కానీ అసలు చూడండి. అది నేను ముందు పోతుంటే ఆ మౌంటైన్ ఇట్లా వెనక పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ రైట్ సైడ్ మన సూర్యమామ వచ్చేసిండు, అంటే సన్ రైజ్ అయ్యింది. ఇక్కడ అంటే ఫాగ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం మార్నింగ్ ట్రావెల్ చేస్తే, కానీ అంత ఫాగ్ ఏం లేదు. ఉంది కానీ కొంచెం లైట్ చలి పెడుతుంది అండ్ నార్మల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఫోర్ట్ ఎంటర్ అవ్వడానికి ఇంకొక ద్వారం ఉంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్స్ ఉంటాయి అనుకుంటా. చూద్దాం ఎట్లుంటుందో. పురడా పాటియా వాటర్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. యాక్చువల్లీ తక్కువ కిలోమీటర్సే ఉన్నాయి కానీ ఎక్కువ టైం చూపించింది, ఎందుకంటే ఇప్పుడు మనము ఘాట్ రోడ్స్ ఎక్కబోతున్నాం కాబట్టి. ఘాట్ రోడ్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ మనకి టైం ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు మన ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
అండ్ ఇక్కడ సైడ్ నుంచి ఫోర్ట్ ఇంకా మంచిగా కనిపిస్తుంది అక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో కొండ పైన దౌలతాబాద్ ఫోర్ట్. ఘాట్ సెక్షన్స్లో అసలు కార్నరింగ్ చేయాలంటే సూపర్ ఉంటుంది, కాకపోతే లగేజ్ ఇవన్నీ వేసుకొని చేయాలంటే కొంచెం రిస్కే. అందుకనే మనం సేఫ్టీ ఫస్ట్, తర్వాత ఏదైనా. అంత కార్నరింగ్ అవన్నీ చేయాలనుకుంటే ఇంకా మనము రేసింగ్ ట్రాక్ వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓవర్టేక్ చేయడం కూడా కొంచెం ఆలోచించి చేయాలి, ఎందుకంటే టర్నింగ్ నుంచి సడన్గా పెద్ద వెహికల్స్ వస్తే కష్టం. ఇంతకుముందు మన కెమెరాలో కనిపించిన కొండ ఇప్పుడు మనం ఎక్కుతున్నాం పైకి. అసలు ఆల్మోస్ట్ 11 months తర్వాత ప్రాపర్ రైడింగ్ గేర్ వేసుకొని లగేజ్ అంతా చదువుకొని బండి మీద పోతుంటే అసలు ఆ ఎగ్జైట్మెంటే వేరే ఉంది. యాక్చువల్లీ మొన్న రైడ్కి స్టార్ట్ అయ్యే ముందు రోజు అంతా నిద్ర లేదు, ప్యాకింగ్కి దానికి అది ఇది అయ్యేసరికి 1:32 అయింది. మళ్ళీ 4కి లేచి దాని స్టార్ట్ అయిపోయినాం, నిద్ర లేదు. అయినా కానీ ఆ ఎగ్జైట్మెంట్లో నిద్ర అనేది అర్థం కాలేదు. సో నిన్న తొందరనే చేరుకున్నాం కాబట్టి తొందరగా పడుకుందాం అనుకున్నా. కాకపోతే నాకు నెక్స్ట్ డే ఎప్పుడు ట్రావెల్ చేద్దామన్న ఎగ్జైట్మెంటే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 11 months ఆగి ఉన్నా కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ వల్ల నిద్ర కూడా పట్టట్లేదు. కాకపోతే 10 o'clock పడుకున్నా, సో నాట్ ఏ ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఒక 6 hours వరకు పడుకున్నా. ఓవరాల్గా నేను ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 575 kilometers తిరిగినా. అండ్ ఇప్పటి వరకు మైలేజ్ అయితే 28.6 kilometers అయింది. స్టార్టింగ్లో మనం స్పీడ్స్ ఎక్కువ వేసినాం కాబట్టి అప్పుడు 23-24 ఇచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా అంతా కలిపి 28.6 వరకు వచ్చింది. అండ్ అన్నది బెనెలీ జనరల్గా 15-16 ఇస్తుంది, అలాంటిది నార్మల్గా ముందు 21 ఇచ్చింది. అండ్ మేము 90 to 100 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నాం కాబట్టి అన్నది కూడా ఇప్పుడు 27 వరకు వచ్చింది, విచ్ ఇస్ రియల్లీ a miracle. అంత పెద్ద బండి, అంత లగేజ్ అవన్నీ వేసుకొని కూడా 27 ఇస్తుంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ డే స్టార్టింగ్లో మొత్తం 24-23 ఇస్తే మైలేజ్, నా బండి మైలేజ్ తగ్గిపోయిందేమో అనుకున్నా ఈ జానా క్రాష్ గార్డ్స్ అండ్ ఈ లోడ్ వల్ల. కాకపోతే ఈరోజు నేను ఫుల్ ఎగ్జైట్ అవుతున్నా, ఎందుకంటే పెట్రోల్ కొట్టియాకనే మైలేజ్ ఫ్యూయల్ రేంజ్ ఫుల్ ట్యాంక్ నాకు జనరల్గా 340 kilometers ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు 440 kilometers చూపిస్తుంది. 440 kilometers పోతే మాత్రం డ్యూక్లో ఇది మిరాకిల్ అనమాట, ఎందుకంటే నా సిటీలోనే 29-30 ఇస్తుంది ఇది క్రాష్ గార్డ్స్ లేకుండా. ఇప్పుడు హైవేలో కూడా 30-35 ఇచ్చిందంటే అందరూ పిచ్చోళ్ళు అవ్వాల్సిందే, ఎందుకంటే ఏ డ్యూక్ 390 కూడా ఇంత మైలేజ్ ఇవ్వడం నేను చూడలేదు. ఇస్తే నాది హర్షాది నేను చూసిన లోకల్లో, అంటే లైక్ నా ఫ్రెండ్స్లో. అండ్ బయట వాళ్ళు కూడా నేను రైడ్స్కి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ KTM రైడ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు అనమాట నా బండి మైలేజ్ చెప్తే. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ నాది ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది ఫుల్ ట్యాంక్ అయిపోయాక 440 kilometers చూపిస్తుంది, విచ్ ఇస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. నాకు కూడా కొంచెం ఖర్చు తగ్గుతుంది అండ్ బండి కూడా సూపర్ స్మూత్ పోతుంది, ఎందుకంటే చైన్ స్ప్రాకెట్ కొత్తది, టైర్లు కొత్తవి, అన్నీ కొత్తవి, నేను ఒక్కనే పాతోనే. అండ్ నా బండికి యాక్చువల్లీ టాప్ బాక్స్ పైనియర్స్ వేపిద్దాం అనుకున్నా, కానీ నాకున్న వాటితోనే నేను నడుస్తుంది కదా, నడిపిద్దాం, మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువ వెయిట్ ఎందుకు వేయించడం అని. యాక్చువల్లీ నా బండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా, సో ఎక్కువ వెయిట్ వేస్తే మళ్ళీ కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ కాక బండి ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో కూడా తెలియదు. సో అందువలన ఇప్పుడున్న ట్రెక్కింగ్ బ్యాగ్తో నేను నడిపిస్తున్నా ప్రస్తుతానికి. మొత్తానికి మళ్ళీ ప్రాపర్ హైవే మీదకి ఎక్కేసినాం, నేషనల్ హైవే 52 ముంబై హైవే. ఇక మనం ఒక చాయ్ బ్రేక్ తీసుకుందాము, చాయ్ బ్రేక్ తీసుకొని ఇక నాన్ స్టాప్ కొట్టేద్దాం మ్యాక్సిమం. ఇప్పుడు 400 kilometers చూపిస్తుంది, ఇందాక 440 ఉండే, అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40 kilometers వచ్చి ఉంటాం.
ఏ మా ఉలి టీ హౌస్ పే. ఇక్కడ టీ తాగుదాం. ఇంకేదో అమ్ముతారు ఇక్కడ, ఏందో అది పకోడీ అది, చూద్దాం పోయి. क्या है भैया? बजे क्या? भज्जी, हाँ, प्याज का भज्जी. प्याज का बजे. अच्छा ठीक. మనం ఆర్డర్ చేసిన ఆనియన్ పకోడా వచ్చేసింది, చూసారు కదా. సో లోకల్ ఫుడ్ తిని టేస్ట్ చేద్దామనేసి తింటున్నాము. బాగుంది, ట్రై చేయవచ్చు. వేడి వేడిగా సూపర్ ఉంది అసలు. యాక్చువల్లీ దూలే వెళ్ళే వరకు నాకు దూల తీరిపోతుంది అనుకున్నా, ఎందుకంటే రోడ్లు బాగుండవు అనుకున్నా. కానీ కొత్త రోడ్ చేసాడంట, సో అంతా మన మంచి కోసమే. సో బ్యూటిఫుల్ ఉన్నాయి రోడ్స్ అండ్ వ్యూస్ మాత్రం. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. అసలు ప్లేస్ పేరు హైలైట్ పెట్టారు, దూలే అని. మన తెలుగులో దూల అంటే వేరే కదా. ఘాట్ రోడ్స్ అయితే క్రేజీ ఉన్నాయి, అలాగే ట్రాఫిక్ కూడా మస్తు క్రేజీ ఉంది. ఇంత ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఈ హెవీ వెహికల్స్ వల్లనే మనకి ఘాట్ రోడ్స్లో లైక్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ లాంటివి ఏం జరగవు కాబట్టి కొంచెం బెటర్ మనకు. అదే నార్త్ సైడ్ ఉత్తరాఖండ్ లేదా లే లదాఖ్ అటు సైడ్ చూసుకుంటే ఇట్లాంటి ఘాట్ సెక్షన్స్లో చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి. అదే కింద సోలార్ పవర్ ప్లాంట్ ఉన్నట్టుంది, చాలా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. అమ్మో చాలా ఉన్నాయి సోలార్ ప్యానెల్స్ అయితే కింద. ఈ కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఒక 30 ఎకర్స్ వరకు ఉండొచ్చు. 30 కాదు, ఇంకెక్కువనే ఉంటుంది. అన్ని సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి కింద. ఇప్పుడు కనిపించి ఉంటుంది మొత్తం నల్ల నల్ల అన్నీ సోలార్స్. 30 కాదు, ఇంకెక్కువనే ఉంటుంది. 30 ఎకరాల కన్నా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ ఏదో గుడి ఉందా, ఇక్కడ ఆపుదామా రైట్ సైడ్లో? టెంపుల్ ఉంది కదా చూడండి, లారీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు, ఆయన గంట కొడుతున్నాడు. ఆ ఘాట్ రోడ్లో మనకు ఆడ చిన్న రోడ్ కనిపిస్తుంది, గోపురంలో కనిపిస్తుందో లేదో తెలియదు. అంటే ఆ రోడ్కి వెళ్ళాలంటే మనం ఆ కొండ చుట్టూరా తిరుక్కుంటూ పోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి లేక్ ఉంది, అండ్ ఇదంతా ఫాగ్ ఉంది, మనకేం కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం చేల్లో. యాక్చువల్లీ ఒమినీలో చాలామంది కూర్చోవచ్చు అని తెలుసు, కానీ ఇట్లా పైన కూడా కూర్చుంటారు అని ఈరోజే చూస్తున్నా. మన దగ్గర పల్లె వెలుగు బస్సుల పైన ఇట్లా కూర్చుంటారు, ఇక్కడ ఒమినీ పైన కూడా కూర్చుంటారు.